జిల్లాలోని ప్రభుత్వ యాజమాన్యాల పరిధిలోని అన్ని ఉన్నత పాఠశాలల్లో 10వ తరగతి పరీక్షల్లో 100% ఉత్తీర్ణత సాధించేలా చూడాలని జిల్లా కలెక్టర్ తమీం అన్సారీ ఆదేశించారు. ప్రకాశం భవనంలోని కాన్ఫరెన్స్ హాల్లో మండల విద్యాశాఖ అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ 10వ తరగతి విద్యార్థుల ఉత్తీర్ణతకు గత ఏడాది డిసెంబర్ నుండి ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సబ్జెక్టుల వారీగా విద్యార్థులకు స్పెషల్ క్లాసుల నిర్వహణ ఏ విధంగా జరుగుతుందో మండల విద్యాశాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం పకడ్బందీగా అమలు చేయాలని ఆదేశించారు. ఇటీవల కాలంలో తాను కొన్ని పాఠశాలలు తనిఖీ చేసి కొన్ని సూచనలు చేయడం జరిగిందని, మరలా ఆ పాఠశాలను తనిఖీ చేసినప్పుడు మార్పు కనిపించకుండా చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ హెచ్చరించారు. ఈ సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారి కిరణ్ కుమార్, ఉప విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు. ఏం చెప్తున్నారు అదే ఓకే ఓకే అన్ని బాగా చేసి ఉన్నారు అని కాదు. యూ హ్యావ్ టు అప్లై, దెన్ యూ హ్యావ్ టు గివ్ యువర్ సజెషన్స్ ఆల్సో. యాక్చువల్గా నిన్న కమిషనర్ గారి ఇన్స్ట్రక్షన్స్లో మనం ఎక్కడి నుంచి అయితే మనం 3 to 5 విత్డ్రా చేస్తున్నాము, మనం తెచ్చుకున్న మోడల్ స్కూల్ చేంజ్ అంటున్నాం, కానీ యాడ్ చేసినా కూడా మనం 34 వస్తున్నాం. అందువల్ల నేను మోడల్ స్కూల్లో ప్రపోజ్ చేయలేదు. మనం చేయమంటే చేస్తాం. విత్ ఇన్ 1 kilometer ఎంపీపీఎస్ నుంచి కూడా మెయిన్ ఉన్నాం. హ్యావింగ్ ఓన్లీ 9 స్టూడెంట్స్. ఇక్కడ ఇష్టం ఏంటంటే మేడం 3 to 5 క్లాసెస్ నేను మెయిన్ నుంచి తీసుకొచ్చి హెచ్డబ్ల్యూలో యాడ్ చేయడానికి ప్రపోజ్ చేసి ఉన్నాం. అదే మేడం హెచ్డబ్ల్యూ అక్కడ కనుక యాడ్ చేస్తే ఇట్ యాజ్ ఆఫ్ నో ఫస్ట్ అండ్ సెకండ్ క్లాసెస్ లేవు, మెయిన్ 0. ఫస్ట్ అండ్ సెకండ్ క్లాసెస్ ఎన్రోల్మెంట్ 0. సో నేను కనుక బుక్ చేస్తే దాన్ని సార్ వాళ్ళకి అప్లై చేస్తే సార్ వాళ్ళు ఏమన్నారంటే నెక్స్ట్ ఇయర్ ఏమన్నా ఫస్ట్ క్లాస్ అడ్మిషన్స్ రావచ్చు కదా, అట్లా వస్తే తిరుగుతుంటారు, అదర్వైజ్ క్లోజ్ చేయాలి. మేమైతే నచ్చిన ప్రపోజ్ చేస్తున్నాం. ఎందుకంటే వితిన్ 100 kilometer వెయిట్ చేసుకుంటున్నాం, పిల్లల సంఖ్య బాగా తగ్గుతున్నాం, అందుకని నచ్చిన ప్రపోజ్ చేసి పెట్టాను. అవును, నేను ఆల్రెడీ 1 is identified.